హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ చింతపండు పులిహోర చేసుకున్నామండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఎలా చేయాలో ఏంటా అనేసి మొత్తం కూడా మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మనం చింతపండు నానబెట్టేసుకొని చింతపండు రసం తీసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడులో ఆ చింతపండు రసం వేసేసుకోవాలండి. అలానే పసుపు ఇంకా పచ్చిమిర్చి. నేను అది స్టార్టింగ్ ప్రాసెస్ అనేది చూపించలేకపోయాను. అయితే ఇప్పుడు దీన్ని మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుని చక్కగా అది దగ్గర పడేంత వరకు చిక్కపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టేసుకుందాం. దాంట్లో ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పులిహోరలో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా పచ్చిమిర్చి అవి, సో అలాంటి వాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, ఆవాలు, అలానే మినపప్పు, కరివేపాకు, సో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అన్నీ కాస్త ఎక్కువగానే వేసుకున్నాము. సో తాలింపు అనేది మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి శనగపప్పు అలానే ఎండుమిర్చి ఇవి కూడా వేసేసుకుందాం. సో ఇక్కడ నేను ఎండుమిర్చి అనేది ఆ కాడ అలాగే ఉంచేసానండి, మంచకుండా అలాగే ఉంచేసి డైరెక్ట్గా వేసేసుకున్నాను. అప్పుడు మనకి చూడడానికి ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలాగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వేయించుకోవాలి. బట్ మాడకూడదు ఎక్కడ కూడా, అప్పుడైతేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాము. ముందుగా ఇలాగా ఏదైనా ఒక పెద్ద పళ్ళెంలో పులిహోర కలుపుకుంటే అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా ఒక పళ్ళెంలో రైస్ తీసేసుకున్నాము. మనం ముందుగానే చేసుకున్నాం కదండి పులిహోర పేస్ట్, సో అది వేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోండి. పులుపు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, అదే ఎక్కువైతే తెల్లేం కదా. సో అందుకని ఇలాగ చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, సో ఆ తాలింపు అంతా కూడా వేసేసుకుని అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక మీరు ఒకసారి తిని చూడండి. సో నేను సాల్ట్ వేయడం చూపించలేదండి, ఇలాగ రైస్ కలుపుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి కావాల్సినంత. ఇలాగా చక్కగా కలిపేసుకొని ఉప్పు పులుపు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఏది తక్కువైనా సరే మళ్ళీ వేసుకోవచ్చండి. వేసుకుని చక్కగా కలిపేసుకోవడమే. ఫైనల్గా చింతపండు పులిహోర అయితే రెడీ అనమాట. దీంట్లో కావాలంటే ఆవపిండి కూడా వేసుకోవచ్చు, అంటే ఆవాలు మిక్సీ పట్టేసి పౌడర్ అవుతుంది కదా, సో అది వేసుకోవచ్చు అనమాట. బట్ నేను ఇక్కడ వేయకపోయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా ఇలాగ ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.